నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైటు దేశ భద్రత, ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకొని కువైటు దేశం కువైట్లోని వాట్సాప్ కాల్స్ కానీ, వాట్సాప్ చాట్స్ కానీ, వీడియో కాల్స్ కానీ, సోషల్ మీడియాలో మనం టిక్ టాక్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మనం చేస్తూ ఉన్న చాటింగ్ల పైన కువైటు దేశం ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. వాట్సాప్ కాల్స్ పైన నిఘా పెట్టినట్లు వస్తూ ఉన్న పుకార్లను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖండించింది. సోషల్ మీడియా చాట్లు, కాల్స్ రికార్డు అవుతూ ఉన్నాయనే పుకార్లు వస్తూ ఉన్న నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ వివరణ ఇచ్చింది. అయితే సోషల్ మీడియా సైట్లలో తప్పుడు సమాచారాన్ని పర్యవేక్షించడానికి మరియు అలాగే ఎవరైనా గ్రూపులుగా ఏర్పడి ప్రస్తుతం తీవ్రవాద సంస్థల్లో చేరేందుకు చాలా మందిని ప్రేరేపిస్తూ స్పీచ్లైతే ఇస్తూ ఉన్నారు. అటువంటి గ్రూపులు పర్యవేక్షిస్తూ ఉన్నామని చెప్పి అటువంటి వారిని అదుపులోకి తీసుకొని సంబంధిత అధికారులకు చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేస్తూ ఉన్నామని చెప్పి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కల్నల్ ఉస్మాన్ ఆల్ గరీబ్ గారు స్థానిక మీడియాకు తెలిపారు. కువైట్ లోని వాట్సాప్ కాల్స్ పైన గాని, మెసేజ్ల పైన మేము ఎటువంటి నిఘా పెట్టట్లేదని చెప్పేసి సోషల్ మీడియాలో ఎవరైతే తప్పుడు సమాచారాన్ని ఎవరైతే షేర్ చేస్తూ ఉన్నారో, అలాగే కువైట్ లోని టిక్ టాక్ లో గాని లేకపోతే కొన్ని గ్రూపులలో మనం చూసుకుంటే చాలా మంది ఒక గ్రూప్ గా ఏర్పడి దాంట్లో అయితే డిస్కషన్ చేస్తూ ఉంటారు. తీవ్రవాద సంస్థల గురించి చర్చించడం, కువైటు దేశంలో ఎటువంటి దాడులు చేయాలని చెప్పేసి చర్చిస్తూ ఉన్నారు. వాటిపైన మాత్రమే నిఘా పెట్టాము, ఇటువంటి వాటిపైన నిఘా పెట్టలేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.